గణేశాయ నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానప్రదీపిక వీడియోలను చూస్తున్న ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి, వీడియోని చివరిదాకా చూడండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పెట్టండి. ఈ వీడియోని ఆధ్యాత్మిక విషయములలో అభిరుచి గల మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ముఖ్యముగా సబ్స్క్రైబ్ చేయండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః. ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః. వక్రతుండశూర్పకర్ణ హేరంబస్కందపూర్వజः. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా. సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. గణేష్ మహారాజ్ కి జై. గణేశుని దివ్య పాదార విందాలకు భక్తిపూర్వకముగా శతకోటి సాష్టాంగ ప్రణామ నమస్కారాలు సమర్పిస్తూ గణేశ పురాణం మొదటి అధ్యాయమును ప్రారంభిద్దాం. నమస్తస్మై గణేశాయ బ్రహ్మ విద్యాప్రదాయినే యస్యాగస్త్యాయ తే నామ విఘ్నసాగర శోషణే. అగస్త్య ఋషి వలె విఘ్నములను సాగరములను శోషింపచేయు బ్రహ్మ విద్యా ప్రదాయకుడైన గణేశునకు నమస్కారము. ఋషయః ఊచుః సూత సూత మహాప్రాజ్ఞ వేదశాస్త్ర విశారద సర్వ విద్యానిధే త్వత్తో వక్త అన్యో నోపలభ్యతే. శౌనకాది మహర్షులు సూత మహామునితో ఇలా అన్నారు: ప్రాజ్ఞుడవు వేదశాస్త్ర విశారదుడువు అయిన సూత మహాముని, నీవు సమస్త విద్యలకు నిధివి. నీ వంటి శ్రేష్టమైన వక్త లభించటం అరుదు. జన్మ జన్మాంతరీయం నః చితం పుణ్యం మహత్తరం తేన సందర్శనం జాతం సర్వజ్ఞస్య సతస్తవా. మా జన్మ జన్మాంతరముల పుణ్యం ఫలించింది. అందువలననే మీ వంటి సర్వజ్ఞులు సత్పురుషుల దర్శనం మాకు లభించింది. వయం ధన్యతమా లోకే జీవితం న సుజీవితం పితరో వేదశాస్త్రాణి తపాంస్యాశ్రమయేవ చ. ఈ లోకంలో మేము ధన్యతములము. మా జీవితములు ధన్యమైన జీవితములు. మా పూర్వజులు మా వేదశాస్త్రముల అధ్యయనము మా తపస్సు ధన్యమైనాయి. అష్టాదశ పురాణాని విస్తరాత్ శ్రావితాని నః అన్యాన్యపి నః శ్రోతుం ఇచ్ఛామో వద సత్తమా. మీరు మాకు 18 పురాణములను సవిస్తరముగా వివరించారు. ఇతర పురాణములను వినాలనే కోరికతో ఉన్నాము. వాటిని కూడా వినిపించవలసినది. శౌనకేయే మహాసత్రే సక్తా ద్వాదశ వార్షికే త్వత్కథామృతపానాన్నో నాణ్యద్విశ్రామ కారణం. మేమందరము 12 సంవత్సరములు నిర్వహింపబడే సత్రయాగంలో శౌనక మహర్షి ద్వారా నియుక్తులమైనాము. మా శ్రమ మీరు వినిపించే కథామృతమును పానం చేయటం ద్వారా తప్ప వేరే విధముగా నివారణ కాదు అన్నారు. సూత ఉవాచ సాధు పృష్టం మహాభాగ భవద్భిః పుణ్యకర్మభిః సాధూనాం సమచిత్తానాం మతిర్లోకోపకారిణి. ఆ ఋషులకు సూతుడు ఇలా చెప్పాడు: పుణ్యకర్మలు చేయటంలో నిరతులైన మహాభాగ్యశాలురైన మహర్షులారా, మీ యొక్క ప్రశ్న అత్యంత ఉత్తమమైనది. సమచిత్తులైన సాధుజనుల బుద్ధి సకల లోకాలకు ఉపకరించేదిగానే ఉంటుంది. మమాపి అపరితోషో అస్తి కథానాం కథనే ద్విజాః అతోహం సాధు వృత్తేభ్యః కథయిష్యే విశేషతః.
ఓ ద్విజులారా, నాకు కూడా కథలను చెప్పడంలోనే సంతోషం లభిస్తుంది. సాధు సత్పురుషులైన మీకు కథలను సవిస్తరముగా వినిపిస్తాను. అన్యాన్యుపపురాణాని వర్తంతే అష్టాదశైవ చ గణేశం నారదీయం చ నృసింహాదిన్ యథాపి చ. గణేశస్య పురాణం యత్తత్రాదౌ కథయామ్యహం దుర్లభం శ్రవణం యస్య మర్త్యలోకే విశేషతః. గణేశ, నారద, నృసింహ మొదలగు 18 ఉపపురాణాలు ఉన్నాయి. వానిలో గణేశ పురాణాన్ని ముందుగా మీకు వినిపిస్తాను. విశేషించి మర్త్యలోకంలో దీనిని శ్రవణం చేయటం దుర్లభం. యస్య స్మరణ మాత్రేణ కృతకృత్యో భవేన్నరః ప్రభావమస్య గదితుం నేషః శేషశ్చతుర్ముఖః. గణేశ పురాణం స్మరించటం చేతనే మానవులు కృతార్థులవుతారు. దీని మహిమ వర్ణించటానికి 1000 తలలు గల శేషునకు 4 ముఖములు గల బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదు. సంక్షేపతో బ్రవీమ్యేతత్ తథాపి భవదాజ్ఞయ బహుజన్మార్జితైః పుణ్యైః రస్యతు శ్రవణం భవేత్. అయినను మీ ఆజ్ఞతో దీనిని సంక్షేపంగా మీకు చెప్తాను. అనేక జన్మల పుణ్యం వలన దీనిని వినటం సంభవిస్తుంది. పాఖండినాం నాస్తికానాం న భవేత్ పాపకర్మిణాం నిత్యత్వాన్నిర్గుణత్వాచ అనాదిత్వాచ తత్వతః. పాఖండులు, నాస్తికులు, పాపకర్ములు దీనిని వినటానికి అర్హులు కారు. గణేశుడు నిత్య నిర్గుణుడు, అనాది. గణేశస్య స్వరూపంచ వక్తుం కేనాపి న శక్యతే తథాప్యుపాసనాసక్తైః నిర్గుణం తన్నిరూప్యతే. అందుచేత గణేశుని స్వరూపాన్ని వర్ణించటం ఎవరికీ సాధ్యం కాదు. అయినప్పటికీ ఈయన ఉపాసనలో నిరతులైన భక్తుల ద్వారా సగుణుడుగా కూడా నిరూపింపబడ్డాడు. ఓంకార రూపీ భగవాన్ యో వేదాదౌ ప్రతిష్ఠితః యం సదా మునయో దేవాః స్మరంతీంద్రాదయో హృది. వేదాదులలో సర్వప్రథమంగా ప్రతిష్ఠుడైనవాడు ఓంకార స్వరూపుడైన గణేశుని మునులు, ఇంద్రాది దేవతలు తమ హృదయాలలో నిరంతరము ధ్యానిస్తూ ఉంటారు. యం పూజయతే సతతం బ్రహ్మేశానేంద్ర విష్ణవః యో హేతుః సర్వజగతాం సర్వకారణ కారణం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఇంద్రుడు ఎల్లప్పుడూ పూజిస్తూ ఉంటారు. సమస్త జగములకు హేతువు, సమస్త కారణాలకు కారణమైనవాడు. యదాగ్నయా కః సృజతే అధ విష్ణుర్యదాగ్నయా పాలనమాతనోతి యదాగ్నయా సంహరతే హరోపి యదాగ్నయా సంచరతే దినేశః యదాగ్నయా వాతి సమీరణోపి యదాగ్నయాపః ప్రవహంతి దిక్షు యదాగ్నయా భాని పతంతి భూమౌ యదాగ్నయా అగ్నిర్జ్వలతి త్రిలోకే. గణేశుని ఆజ్ఞానుసారమే బ్రహ్మ సృష్టి చేస్తున్నాడు, విష్ణువు పాలన చేస్తున్నాడు, ఈశ్వరుడు లయమును చేస్తున్నాడు. ఈయన ఆజ్ఞతోనే సూర్యుడు సంచరిస్తాడు, వాయువు వీస్తున్నాడు, అగ్ని ప్రజ్వరిల్లుతున్నాడు, జలములు అన్ని దిశలకు ప్రవహిస్తున్నాయి, గ్రహ నక్షత్రాలు భూమిపై పతనము చెందుతున్నాయి. తస్య యచ్చరితం గుప్తం కస్యాపి న నివేదితం తదహం వః ప్రవక్ష్యామి సాదరం శ్రూయతాం ద్విజాః. గణేశ చరితము రహస్యమైనటువంటిది. దీనిని ఇప్పటి వరకు ఎవ్వరికీ చెప్పలేదు. దానిని ఇప్పుడు మీకందరకు వినిపిస్తాను. దీనిని మీరు భక్తి శ్రద్ధలతో వినండి. బ్రహ్మణా కథితం పూర్వం వ్యాసాయామి తేజసే భృగవే కథితం తేన సోమకాంతాయతే చపి. ఈ గణేశ పురాణాన్ని బ్రహ్మ పూర్వము అమిత తేజస్వి అయిన వ్యాస మహర్షికి ఉపదేశించాడు. వ్యాస మహర్షి భృగువుకు, భృగువు సోమకాంత మహారాజుకు ఉపదేశించారు. వ్రతైర్యజ్ఞైస్తపోభిశ్చ దానాస్తేర్ధైశ్చ కోటయః
భవం ఏషాం పుణ్యానాం తేషాం బుద్ధి ప్రజాయతే. కోట్ల కొలది వ్రతములు, యజ్ఞములు, తపస్సులు, దానములు, తీర్థ సేవనముల ద్వారా పుణ్యమును సంపాదించుకొనిన వారి బుద్ధి మాత్రమే గణేశ పురాణాన్ని వినటానికి ప్రవృత్తమవుతుంది. గణేశాఖ్య పురాణస్య శ్రవణే ద్విజసత్తమాః మాయాయేషాం సంసారే సదారాపత్య భూమిషు. మయూరేశ కథాయాం తే సాదరాః మునిసత్తమాః శ్రూయతామస్య మహిమా సోమకాంత ప్రసంగతః. ఎవరి మనస్సు స్త్రీ, పుత్ర, భూమి మొదలగు సాంసారిక మాయాజాలములలో ఆసక్తము కాదో వారే గణేశుని కథను భక్తి శ్రద్ధలతో వింటారు. ఇప్పుడు మీరు సోమకాంత మహారాజు కథా మాధ్యమంగా ఈ పురాణాన్ని ఆలకించండి. సౌరాష్ట్రే దేవనగరే సోమకాంతో భవన్ నృపః వేదశాస్త్రార్థతత్వజ్ఞో ధర్మశాస్త్రార్థతత్పరః. పూర్వం సౌరాష్ట్ర దేశంలో దేవనగరము అనే రాజ్యం ఉండేది. దానిని సోమకాంతుడు అనే మహారాజు పాలిస్తూ ఉండేవాడు. వేద శాస్త్రముల తత్వాన్ని తెలిసినవాడు. ధర్మశాస్త్రములు చెప్పిన విధంగా కర్మలను ఆచరించటంలో తత్పరుడు. దశనాగ సహస్రాణి హయానాం ద్విగుణాని చ రథినాం షట్సహస్రాని ప్రయాంతం అనుయాంతి చ పదాతయో అప్యసంఖ్యాతాః అగ్నిశస్త్రధరాస్తథా కోదండధారిణశ్చాన్యే నిషంగద్వయధారిణః. మహారాజు ఎక్కడికి ప్రయాణం ప్రారంభించినా ఆయన వెంట 10,000 గజారోహులు, 20,000 అశ్వారోహులు, 6,000 రథారోహులు వెంట ఉంటారు. వీరుగాక అసంఖ్య పదాతి సైనికులు, ఆగ్నేయాస్త్రములను ధరించినటువంటి వాళ్ళు, 2 అంబుల పొదులను ధరించిన ధనుర్ధారులు ఆయన వెంట ఎప్పుడూ ఉంటారు. బుద్ధ్యా బృహస్పతిం జిగ్వే సంపదా ధనదంచయః క్షమయా పృథివీం జిగ్వే గాంభీర్యేణ మహోదధిం సూర్యాచంద్రమసౌ జిగ్వే భాసా కాంత్యా చ యో నృపః ప్రతాపేనానలం జగ్యే సౌందర్యేణ మనోభవం. అతడు బుద్ధిలో బృహస్పతిని మించినవాడు, ధనంలో కుబేరుణ్ణి, క్షమాగుణంలో పృథ్విని, గాంభీర్యంలో సముద్రమును జయించాడు. తన ప్రకాశము చేత సూర్యుని, కాంతిలో చంద్రుని, ప్రతాపములో అగ్నిని, సౌందర్యములో మన్మధుని జయించినవాడు. యస్యామాత్యా ప్రబలినః పంచాసన్ దృఢ విక్రమాః నీతిశాస్త్రార్థతత్వజ్ఞాః పరరాష్ట్ర విమర్దినః రూపవాన్ ప్రథమస్తత్ర విద్యాధీశస్తథా పరః క్షేమంకరో జ్ఞానగమ్యః సుబలః పంచమస్మృతః. శక్తిశాలురు, పరాక్రమవంతులు, నీతి శాస్త్ర కోవిదులు, శత్రు రాజ్యములను ధ్వంసము చేయగల 5 మంత్రులు ఈయన కొలువులో ఉండేవారు. ఆ మంత్రుల పేర్లు రూపవంతుడు, విద్యాధీశుడు, క్షేమంకరుడు, జ్ఞానగమ్యుడు, సుబలుడు. రాజకార్యకరా నిత్యం రాజ్ఞః ప్రియతమా భృశం ఏతైర్నానావిధా దేశాః ఆక్రాంతాః స్వపరాక్రమాన్. వీళ్ళందరూ నిత్యము రాజ్యకార్యాలు నిర్వహిస్తూ ఉంటారు. రాజుకి అత్యంత ప్రియమైన వాళ్ళు. వీరు అనేక దేశాలపై దండెత్తి తమ పరాక్రమం చేత వాటిని జయిస్తూ ఉంటారు. ఏతే అతి సుందర నానాభూషా వస్త్రైరలంకృత తస్య రాజ్ఞో భవద్భార్య సుధర్మా గుణశాలిని యద్రూపమవలోక్యైవ రతిరంభాతిలోత్తమాః లజ్జితా న సుఖం క్వాపి లేభిరే నచ మేనిరే. వీరందరూ ఎంతో అందమైన వాళ్ళు. అనేక రకాల ఆభరణములు, వస్త్రముల చేత అలంకృతులై ఉంటారు. ఆ రాజుకు గుణవంతురాలైన సుధర్మ అనే భార్య ఉంది. అమిత సౌందర్యవతి. రతీదేవి, రంభ, తిలోత్తమ వంటి అప్సరసలు కూడా ఆమె సౌందర్యాన్ని చూసి సిగ్గుపడతారు. అనేక రత్న ఖచితే తాటంకే కాంచనే శుభే
బిభ్రతి కర్ణయోః కంఠే నిష్కం ముక్తాఫలాని చ కటౌ రత్నమయీం కాంచీం తాదృశే నూపురేంఘ్రిగే అంగుళీయాన్యుత్తమాని కరపాదాంగుళీషు చ వాసాంస్యనేకవర్ణాని మహార్హాణి సహస్రశః. ఆమె తన చెవులకు అనేక రత్నములు పొదగబడిన బంగారు తాటంకాలు, కంఠములో బంగారు ఆభరణాలు ముత్యముల మాలలు, నడుముకు రత్నాలు పొదగబడిన వడ్డాణము, కాళ్లకు నూపురములు, చేతివ్రేళ్లకు కాలివ్రేళ్లకు విలువైన ఉంగరములు, అనేక రంగుల ఖరీదైన వస్త్రములు ధరిస్తూ ఉంటుంది. భగవద్భజనే సక్త తథా చ అతిథి పూజనే సేవనే అహర్నిశం భర్తుర్వచనే చ రతా సదా. ఎల్లప్పుడూ భగవద్భజన, దానములు చేయటం, అతిథి సత్కారములు చేయటంలో నిమగ్నమై ఉండేది. పతిసేవ చేయటంలో, భర్తృవాక్య పాలనలో ఎప్పుడూ సన్నద్ధురాలై ఉండేది. హేమకంఠ ఇతి ఖ్యాతః పుత్రో భూధనయోః శుభః గజాయుత బలో ధీమాన్ విక్రమీ శత్రుతాపనః. ఈ పుణ్య దంపతులకు బలశాలి, బుద్ధిమంతుడు, పరాక్రమవంతుడు, శత్రువులను తపింపచేయువాడు, శుభగుణములు కల హేమకంఠుడు అనే కుమారుడు ఉండేవాడు. ఏవమాసీత్ సోమకాంతః పృథివ్యాం రాజసత్తమః సర్వాన్ రాజ్ఞో వశే కృత్వా చక్రే రాజ్యం ధరాతలే నిత్యం ధర్మరతో యజ్వా దాతాత్యాగి ద్విజోత్తమాః. శ్రేష్ఠ ద్విజులారా, ఈ విధంగా సోమకాంతుడు భూమిపైన ఒక శ్రేష్టమైన రాజు. రాజులందరినీ సామంతులను చేసుకొని భూమిని పాలించాడు. అతడు ధర్మనిరతుడు, అనేక యజ్ఞములు చేశాడు, దానశీలుడు, త్యాగశీలుడు. ఇది శ్రీ గణేశ పురాణే ఉపాసనాఖండే సోమకాంత వర్ణనం నామ ప్రథమోధ్యాయః. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనాఖండంలోని సోమకాంత వర్ణనమను పేరు గల మొదటి అధ్యాయం సంపూర్ణం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.